ఒళ్ళంతా పులిసిపోయింది. అబ్బా! ఏమైనా బియ్యం బస్తాలు మోసావా ఒళ్ళంతా పులిసిపోవడానికి? అవును కోడలా, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫనీని అడిగితేనేమో నాకు తెలియదని చెప్తున్నాడు. అంత సీక్రెట్ గా ఎక్కడికి వెళ్ళావో? అదేం లేదు మామయ్య, మీకు చెప్పుకోకుండా ఉండేంత సీక్రెట్ ఏం కాదు. మీకు చెప్పాలి, తెలిసి తీరాలి. ఏంటో రోసి, ఏదైనా కొత్త ప్లానా? కొత్త ప్లానో పాత ప్లానో నాకు తెలీదు ఫనీ, కానీ మీ అన్నయ్య మా అక్క త్రిపుర మాత్రం డాన్స్ కాంపిటీషన్లో బిజీగా ఉన్నారు. ఏంటి, డాన్స్ కాంపిటీషనా? అవును ఫణి, సమయం వచ్చినప్పుడే చెప్దామని నేనే ఆగాను. అసలేం జరిగిందంటే, బాబాయ్, ఇందులో ఎలా అయినా నేను నిలబడాలి. ఈ కాంపిటీషన్లో నేను గెలవాలి. అలా కాంపిటీషన్లో మా అక్క గెలవాలని తెగ కష్టపడుతుంది. అది మీ అన్నయ్య గారి కోరిక. ఎలాగైనా మా అక్కని గెలిపించాలని పాపం అతనెంతో కష్టపడుతున్నాడు. నేను మాత్రం దాన్ని గెలవకుండా నా ముందు ఓడిపోయేలా చేసి, ఓడిపోయిన తన కళ్ళల్లో ఉన్న బాధని చూసి ఆనందపడాలి. నువ్వు చెప్పేదంతా బానే ఉంది. ఇంతకీ గెలిచిన వాళ్ళకి ఎంత ఇస్తారు? అదేంటత్తయ్య అంత సింపుల్ గా అడిగారు? 10 లక్షలు వస్తుంది. 10 లక్షలా? అంటే 10 కాసుల బంగారమే. ఇదిగో, ఎలాగైనా నువ్వే గెలవాలి. నువ్వు ఉండవే. ఇంతకీ నీ ప్లాన్ ఏంటమ్మా? మొదట్లో ఏ ప్లాన్ లేదు మావయ్య, కానీ వాళ్ళు ఈ డాన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. మా ఆయన, మిగిలిన షేర్ హోల్డర్స్, బిజినెస్ పార్ట్నర్స్ అందర్నీ కూడా గ్రిప్ లో పెట్టుకొని అందర్నీ ఒక సైడ్ కి తీసుకొని వస్తే సూపర్! భర్తకి నీలా సపోర్ట్ చేసే భార్య దొరకటం మా వాడి అదృష్టమే. నా కోడలు సూపరే, నా కోడలు బంగారం. ఇంతకీ ఫైనల్స్ కి వెళ్ళావా? ఫైనల్స్ కి వెళ్తానత్తయ్య, కానీ నాతో పాటు గెలుచుకుంటూ ఆ త్రిపుర కూడా వస్తుంది. ఎన్నిసార్లు దెబ్బ కొట్టాలని చూసినా మిస్ అవుతుంది. రేపు జరిగే కాంపిటీషన్లోనే ఫైనల్స్ కూడా అయిపోతాయి. అక్కడికి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ రానీకుండా చెయ్యాలి. నువ్వు ఆ బిజీలో ఉండు రోసి, వాళ్ళని కూడా అదే బిజీలో ఉండనివ్వు. ఎండి చైర్ గురించి నేను వెనకాల అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను. ఇంతకీ వాళ్ళని కాంపిటీషన్కి రాకుండా ఎలా చేస్తావమ్మా? దానికి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాను మావయ్య. ఓ, రేపు మీరే చూస్తారు కదా. నువ్వేదైనా చెయ్యి, నీకు సపోర్టుగా మేమందరం నిల్చుంటాం. నువ్వు మాత్రం గెలవాలంతే. రా తల్లే. ఆ చెయ్యటవు. కంచి కామాక్షి పలుకో, మధుర మీనాక్షి పలుకో,
నిజము పలుకమ్మ తల్లి నిజము పలుకు. నాన్న దూరమయ్యాడు తల్లి. అమ్మ దూరంగా ఉండదే. అక్కంటే పానో తల్లి. పానానికి పానంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు తల్లి. త్వరలోనే నీ కష్టాలు తొలగిపోతాయా తల్లి. అమ్మని నమ్ముకో. బాలగారు టైం అవుతుంది, పదండి. అదే సుందరి, స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళాలి కదా. మనం స్కూల్కి వెళ్ళట్లేదు కదా. ఊర్వశి, నువ్వు కూడా చూపించుకో. నేనా అత్తయ్య? అవునమ్మా, చూపించుకో. ఆ,